స్పీచ్ పరంగా ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే ఎందుకంటే ఏమీ తెలియని వాడికైతే కనుక ఆయన చెప్తున్నది కరెక్ట్గా ఉంటుంది. అన్నీ తెలిసినటువంటి వాళ్ళకి వచ్చేటప్పుడు కన్విన్స్ చేయలేడు ఆయన. బట్ అన్నీ తెలిసిన వాడిని కూడా ఒక ఆశల పల్లకిలో ఊరేగింపు చేయటం అన్నటువంటి చంద్రబాబు గారికి బాగా తెలుసు. అంటే ఇప్పుడు యు ఆర్ ఎడ్యుకేటెడ్, మీరందరూ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రేపు పొద్దున నేను ఇలా మార్చేస్తాను ఇవాళ రోజున. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారు వచ్చాక ఎంతమంది వెళ్ళారు, బాబు గారు వాళ్ళు ఎంతమంది వెళ్ళారు, ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు నేను విదేశానికి వెళ్ళాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 సార్లు విదేశాలకు వెళ్ళాను. 2 సార్లు కూడా ఒకసారి దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. టికెట్లు అవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వెళ్ళగలిగాను. రెండోసారి సింగపూర్ వెళ్ళాను, ప్రభుత్వం తరపున పంపిస్తే వెళ్ళాను నేను. కాబట్టి ఈ 2 సార్లు కూడా నేను ఆ పేరే చెప్పుకుంటా. అదే నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను, లేకపోతే అంతకుముందు ఇంకో చోటుకి వెళ్ళాను, అది నా పర్సనల్ ఖర్చు, నేను నా సొంత సంపాదనతో పోయింది, నేను దానికి వీళ్ళ పేరు చెప్పుకోను కదా. చంద్రబాబు గారు అది ఎట్లా ఉంటుంది, అమెరికా ప్రపంచంలో ఏ తెలుగుడైనా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా వల్లే అని చెప్తాడు. దెన్ అదే నిజమని నమ్మి భ్రమించేటటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని తిట్టుకున్న ఏం మాట్లాడలేని వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే విజయసాయి రెడ్డి గారి కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే తను చాలా అసలు తన వల్లనే జగన్ సీఎం అయ్యాడని ఆయన ఫీల్ అవుతారు. ఆయన అనుకునేది ఏంటంటే జగన్ 2014 ఎందుకు గెలవలేకపోయాడు, వాళ్ళ నాన్న లెగసీ అయితే ఆయనకి అంత అవగాహన లేదు, ఆయన వ్యాపారాలు ఆయన సామ్రాజ్యం. అంటే నేను అనుకోవడం ఆయన చెప్పాడని కాదు, నాకు ఆయన మైండ్ రీడింగ్ని బట్టి ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన ట్వీట్లు